అందరికీ నమస్కారం. నేను మీ రాశి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం. ఈరోజు నేను ఎండతో పని లేకుండా చేసే టమాటో నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే చాలు, వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీని నేను డీటెయిల్ గా మెజర్మెంట్స్ తో చూపించాను. ఫుల్ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దానిలోకి 100 గ్రాముల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న టమాటో ముక్కలు, 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలి. ఇప్పుడు ఇంకో కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 50 గ్రాముల ఆవాలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని చల్లారాక పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత మెంతులు, ఆవాల పొడి, 100 గ్రాముల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టుకొని దీనిలోకి 100 గ్రాముల పల్లి నూనె వేసుకొని అది వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని బాగా వేయించాలి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని బాగా వేపుకోవాలి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత 5-6 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పూర్తిగా చల్లని తర్వాత మాత్రమే పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా చేసి పెట్టుకుంటే 4 రోజుల పాటు చాలా బాగానే నిల్వ ఉంటుంది. ఇది అన్నం, ఇడ్లీ దేనిలోకి తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం సబ్స్క్రైబ్ టు మా ఇంటి బంగారం.